అందరికీ నమస్కారము, శుభోదయము. నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డెహ్రాడూన్ నుంచి వచ్చిన భార్యాభర్తలు చిలికి చిలికి బాగా అంటారు చూడండి. అయితే వాళ్ళు ఫ్లైట్లో ఉన్నప్పుడే మాటలు మాట్లాడుకున్నారట. కిందికి వచ్చాక ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎయిర్పోర్ట్లలో కొట్టుకోవడము భార్యాభర్తలు అనేది ఒక వింతగా ఉంది మన భారతదేశంలో. కానీ నేను 2022లో యూరప్ టూర్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి వాటికన్ సిటీలో హోటల్ బుక్ చేస్తే ఆ హోటలు 8 గంటలకే మూసేస్తారట, లాడ్జి. అయితే మేము అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉండలేక తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసామనుకోండి. రైల్వే స్టేషన్లో కూడా 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరిని అలౌ చేయరు. అయితే అక్కడ మేము కొద్దిసేపు ఉంటే పొద్దుటే 4 గంటల వరకు రెస్టారెంట్ ఏదో ఉండింది. ఆ రెస్టారెంట్ ఓపెన్ ఉంటే ఆ రెస్టారెంట్లో కొద్దిసేపు కూర్చుంటాము. దిగి మళ్ళీ కాంప్లెక్స్ లాగా ఉంటాయి అక్కడ రైల్వే స్టేషన్స్ కూడా. రోమ్ రైల్వే స్టేషన్లో దిగి వస్తుంటే ఇద్దరు భార్యాభర్తలు విపరీతంగా తాగి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. పోలీసు వస్తున్నాడు, వాళ్ళని ఆపినా కానీ సంజాయించి చెప్పినా కానీ వినట్లేదు. చివరికి ఆయన కోపం వచ్చేసి ఇద్దరిని ఆ రైల్వే స్టేషన్ నుంచి గెట్టేశారు. దానివల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే షెల్టరే లేక అయిపోయింది. అక్కడ రోడ్డు మీద పోతే ఈ విధంగా కొట్లాడుకుంటే పోలీసులు పట్టుకొని పోతారు. ఆ రైల్వే పోలీసు ఎంతో సంజాయించాడు. అయితే ఈ పాశ్చాత్య సంస్కృతి కూడా ఈ విధంగా భారతదేశంలో వచ్చేస్తుందా ఏమీ సంగతి అనేది. మనిషికి రోజు రోజుకు ప్రతి మానవ జీవికి సహనము అనేది కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటారో ఏమో. ఈ సోషల్ మీడియా వల్ల వచ్చు, కొంతవరకు ఈ సినిమాల ప్రభావం ఉండొచ్చు, ప్లస్ ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్ వల్ల వచ్చు, లేకపోతే తీసుకునే ఆహారాన్ని బట్టి. కాకపోతే సనాతన ధర్మంలో ఎక్కడ మానవ సంబంధాలకు చాలా విలువ ఇచ్చారు. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు దగ్గర ఉండి వాళ్ళకి చెప్పి, మీరు పలానా విహారయాత్రకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు సర్దుకోవాలి. అలాగా మీకు మీ జీవితం బాగుంటుంది, ప్రయాణం కూడా బాగుంటుంది. ఎవరో ఒకరు చేసిన చిన్న తప్పుకు ఎవరో ఎదురు వాళ్ళు సర్దుకోవాలా. ఈ విధంగా భార్యాభర్తలే సహనాన్ని కోల్పోయి ఎయిర్పోర్ట్లో కొట్టుకోవడం అనేది ఇది ఎంత ఇదిగా ఉందంటే, ఒక సంస్కృతి లేని వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఎవరన్నా కానీ ఎయిర్పోర్ట్లో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు చదువుకున్న వాళ్ళు, కొంచెం సొఫిస్టికేటెడ్, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి తెలిసి ఉన్న వాళ్ళే ప్రయాణం చేస్తారని నేను అనుకుంటా. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను, ఏ దేశం తీసుకున్నా కానీ వారి ఇష్టారాజ్యంగా ఫ్లైట్లో ఒక విధంగా బిహేవ్ చేయడము, ఫ్లైట్లో ఒక విధంగా కొట్లాడుకోవడము, తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక కొంతమంది కొట్లాడటము. ఎవరైనా కానీ ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో రైల్వే స్టేషన్స్ కానీ
బస్ స్టేషన్స్లో కానీ, తర్వాత ఎయిర్పోర్ట్లలో కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ను పెట్టుకొని అట్లా ఉన్నప్పుడు ఇద్దరు ప్రయాణమే చేయకపోవాల్సింది. ప్రయాణం చేశాక ఒకరినొకరు సర్దుకోగలిగితేనే ప్రయాణం చేయాలి. నువ్వు ఇట్లా నన్ను అట్లా, నువ్వు నన్ను హెరాస్మెంట్ చేశావు, రోజు రోజుకు మీరు ఏమన్నానంటే మానవ సంబంధాలు మహాభయంకరంగా తయారయ్యాయి. ఎందుకంటే తల్లికి తండ్రికి, తర్వాత తండ్రికి కొడుకు, కొడుకు తండ్రికి, తల్లికి బిడ్డకు, తల్లికి కొడుకు, ఈ విధంగా మానవ సంబంధాలు చెడిపోతే మనము ఎక్కడికి పోతున్నామో, మన అభివృద్ధి ఎక్కడికి పోతుంది? డబ్బులు ఉంటేనే సరిపోతుందా అండి? సంపాదన ఉంటేనే సరిపోతుందా? కేవలం ఒకటి ఏంటంటే మానవ సంబంధాలు. ఇవాళ రేపు ఎలా ఉంది అంటే కాంప్రమైజ్ టు సాక్రిఫైస్, సాక్రిఫైస్ టు కాంప్రమైజ్, ఈ రెండు విషయాల మీద ఎవరైనా కానీ తప్పులు అనేవి అందరు చేస్తారు. కానీ ఇట్లా పబ్లిక్ ప్లేస్లలో, అందులోనూ భార్యాభర్తలు ఈ విధంగా కొట్లాడుకోవడము చాలా బాధాకరమైన విశేషము. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి చోట కౌన్సిలర్స్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చేయకూడదని వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు మానసిక స్థితి బాగా ఉంటే పంపించే విధంగా చేయాలి, ప్రయాణం చేయమని చెప్పాలి. లేదా ఇక మరీ విపరీతమైన పరిస్థితుల్లో అయినప్పుడు మానసిక వైద్యుల దగ్గరికే పంపించాలి. మానసిక వైద్యులు వారి యొక్క మెడికల్ ప్రాబ్లమ్స్ చూసి వారికి మానసిక వైద్యానికి సంబంధించిన మందులు రాస్తారు. సో ఈ విధంగా ఈ భారతదేశంలో అభివృద్ధి, టెక్నాలజీ, తర్వాత అన్నిటితో పాటు ఈ విధమైన లక్షణాలు జనాల్లో డెవలప్ అవుతున్నాయి. ఎవరు సహనం ఎందుకు కోరుకోవాలి? మీరు ఒక పని చేయగలిగితే చేయగలగాలి, చేత కాకపోతే చేయలేము అని వదిలిపెట్టుకోవాలి. అన్నిటికీ నేనే ముందు అన్నీ నేను చేస్తానంటే అది జరిగే పని కాదు. ప్రతి ఒక్కరు ఎవరంలో చురుగ్గా ఉంటారు. మధ్య వయసు వచ్చేవాక ఒక విధంగా ఉంటారు, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి నేను అనేది మన వయసును బట్టి, మన ప్రదేశాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించుకొని మంచి మానవ సంబంధాలతో మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటారు. జై హింద్, జై భారత్.